హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ఎగ్ కబాబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్తోనే కాకుండా ఎగ్తో ఇలా కబాబ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయేలా చాలా రుచిగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 5 ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నింటినీ బీట్ చేశాక దీనిలోనే పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. దీనిలోనే మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, కానీ నేను హెల్త్ పర్పస్ కోసం వేయట్లేదు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా జస్ట్ మిక్సీ పట్టండి. నార్మల్గా అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఎగ్స్ బాగా కలుస్తాయి, మరీ ఎక్కువగా మిక్సీ పట్టొద్దు. దీన్ని బాయిల్ చేసుకోవడం కోసం సమానంగా ఉన్న ఇలా ఒక గిన్నె కానీ లేదంటే ఒక బాక్స్ గిన్నె కానీ తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకున్న గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్సర్ని వేసుకోండి. దీనికి సరిపోయే విధంగా ఒక మూత పెట్టుకోవాలి. దీన్ని కుక్ చేసుకోవడానికి మనం తీసుకున్న గిన్నె పట్టే విధంగా ఒక పెద్ద గిన్నె స్టవ్ పై పెట్టుకుని 1 లీటర్ వరకు వాటర్ని వేసుకుని స్టాండ్ పెట్టుకుని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ని పెట్టుకోండి. దీన్ని కవర్ చేసుకుంటూ ఒక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఎగ్ మిక్సర్ ఉడికిందో లేదో ఇలా ఫోర్క్తో చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఉడికిపోయింది కదా. ఎడ్జెస్ని నైఫ్తో ఇలా లూజ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్ తీసుకుని ఉల్టా పెట్టుకుని ట్యాప్ చేసుకోండి. దీన్ని బాగా చల్లనిచ్చి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులో టర్న్ చేసుకుంటూ లైట్గా వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి రంగు వచ్చాక వీటిని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి చీరికలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటిని జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించిన వాటిని మనం తీసుకున్న ఎగ్ కబాబ్లోకి వేసుకోండి. వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ కబాబ్ అయితే రెడీ. ఇవి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.